ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మకా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు, సింహలగ్నంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన పని, అనుకున్న కోరిక, ఫ్యూచర్ లైఫ్, కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది, స్త్రీలకు, పురుషులకు, బాలలకు, బాలికలకు ఎలా ఉంటుంది జాతక బలం చూడు జానకిరామ్. ఈ రాశి వారి జాతకంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం, సత్యనారాయణ స్వామి వచ్చిండండి. చాలా వరకు శుభకరమైన స్వామి వచ్చిండు. సామాన్యంగా రారండి. సత్యనారాయణ స్వామి గృహంలో ఇల్లు కట్టేది కానీ పెళ్లి చేసేది కానీ ఉంటే ఖచ్చితంగా ఈ స్వామి వస్తాడు. జరిగిన ఉంటే వస్తాడు, లేకుంటే జరగబోయేదన్న ఉంటే వస్తారండి. ఇంట్లో శుభకార్యం జరిగేది ఉంటే ఖచ్చితంగా వస్తాడు. లక్ష్మి లేకపోయినా బతకగలుగుతాం కానీ సరస్వతి లేకపోతే బతకలేమండి. ఎందుకంటే మాత్రం ఆ సరస్వతి అనుగ్రహం ఉంటేనే విచక్షణ రహితం అనేది అర్థమవుతుంది, విజ్ఞానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. చదువుకోని వారు కూడా ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో, ఎవరితో చేయాలో అనేది ఒక సూచన ఇస్తుంది. మూడవది విఘ్నేశ్వరుడు, విఘ్నాలు లేకుండా ఆ స్వామి అనుగ్రహం లేకుండా ఏ పని జరగదండి. అసలు దేవుళ్ళకే అనుగ్రహం అయిన ఆది దేవుడు అయిన కాబట్టి అయిన యోగ బలం కూడా మంచిగా ఉంది వారి జాతక బలం మీద. సింహరాశి వారి పేరు మీద లాస్ట్కి వచ్చింది సంతోషిమాత అండి. సంతోషిమాత కాడ పార్వతీ పరమేశ్వరులు, విష్ణు, లక్ష్మీదేవత, అలాగే బ్రహ్మ, సరస్వతి దేవతలు కూడా పూజ చేసిన చిన్నపిల్లల రూపంలో. అలాగే ఈ జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిందండి. ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నాడండి. ఆదాయం 12, ఖర్చు 12, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 5, ఒకరు ఎగస్ట్రా ఉన్నారు ఈ రాశి వారికి. వీరి జాతకంలో మాత్రం ఎవరికైనా మాత్రం మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ చెడు చేయాలనే గుణం ఉండదండి. మకా నక్షత్రం వాళ్ళు మల్లికార్జున స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం మధ్య వేల్లో మాత్రం ఇనుప ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది. లోహం, ఇనుముకు సంబంధించింది, స్టీల్కి సంబంధించింది. శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి కళ్యాణం విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని అవంతరాలు, చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మాత్రం కోరుకునేవారు ప్రమోషన్లు రావండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి మాత్రం లాభం ఉండదు, నష్టం ఉండదు, సరి సమానం ఉంటుందండి. గృహం నిర్మించాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి టైం పడుతుందండి. టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వీరికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ టైంకి డబ్బులు మాత్రం ధనం రావండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎటుపోయే మాత్రం అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుని, నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది.